అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా బిగ్ మధ్యలో చాలా బిగ్ గ్యాప్ వచ్చింది. తర్వాత యు ఆర్ కమింగ్ విత్ ద మిస్ పర్ఫెక్ట్. సో ఇంత గ్యాప్ తీసుకోవడానికి ఇప్పుడు ఈ సిరీస్తో రావడానికి రీజన్ ఏంటి మీ లైఫ్? రీజన్ ఏం లేదండి. ఐ థింక్ నాకు పర్సనలీ ఈ ఇండస్ట్రీకి రావడమే నేను ఐ థింక్ ఇష్టంతో వచ్చాను. అండ్ ఇక్కడి నుంచి ఏం పని చేసినా కానీ ఇష్టంతో చేయాలని నేను అనుకుంటున్నాను. సో అదొకటి. అండ్ ఐ థింక్ ఒక మంచి ప్రోడక్ట్ బయటికి రావాలనుకుంటే దాని వెనక ఐ థింక్ ఆ టీమ్ ఏదైతే ఉంటుందో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. సో ఆ ఫేత్ ఉండాలి. ఆ తర్వాత ఐ థింక్ ఈ విషయానికి వస్తే నేను కొంచెం సేఫ్ ప్లేయర్, నేను సేఫ్ ఆడాను బేసిక్గా. ఓకే. ఎందుకంటే వచ్చినా కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో రావాలని చెప్పేసి అంతే అండి. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. ఎస్ ఎస్. ఐ థింక్ ఈ కథ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే నేను అనుకున్నాను లేదు ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుంది. అండ్ అదే జరిగింది. ఎస్. ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ అయినా మమ్మల్ని అలరిస్తారని చెప్పి ఆల్రెడీ ట్రైలర్తోనే మాకు మంచి హింట్ ఇచ్చేశారు. అయితే అభిజిత్, దీంట్లో మీరు ఒక చెఫ్ కింద కనిపిస్తున్నారు మాకు యాక్చువల్గా. సో బేసిక్గా మీరు గుడ్ చెఫ్ అని చెప్పుకోవచ్చా యాక్చువల్గా? అది నేను వంట చేస్తాను. అది అంటే లక్కీలీ ఐ థింక్ అట్లీస్ట్ ఐ థింక్ మై మామ్ ఇస్ వెరీ గుడ్ కుక్. సో కొంచెం దట్ హెస్ రబ్డ్ ఆఫ్ ఆన్ టు మీ అనమాట. సో అంటే అమ్మగారిని చూసి నేర్చుకున్నారు అనమాట. అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే కొన్ని ఉంటాయి కదా ఒక చెఫ్ అనగానే. కొన్ని ముందు అలాగే జరిగింది, కానీ ఒక టైంలో నేను అనుకుంటే నేను యూఎస్లో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. సో తప్పలేదు, ఎవరికైనా తప్పదు, ఒక పాయింట్ వస్తుంది అనుకుంటా. ఐ థింక్ కుకింగ్ ఇస్ అ లైఫ్ స్కిల్ అండి బేసిక్గా. ఎస్ ఎస్. అండ్ అది తప్పదు, ఎప్పుడో అప్పుడు నేర్చుకోవాల్సింది. అదే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా. మీరు అప్పుడు నేర్చుకున్న కుకింగ్ ఇప్పుడు బాగా ఉపయోగపడింది ఈ సిరీస్కి. కొంచెం అది అట్లీస్ట్ ఎక్కడో దగ్గర పనికొచ్చింది. అది డైరెక్టర్ గారు చెప్పాలి ఇప్పుడు మనం ఎంతవరకు అది ఫుల్ ఆఫ్ చేసాం అనేది. అంటే క్యారెక్టర్ వర్క్ అయితే బాగా చేశారు. మరి ఆయన చేసిన ఫుడ్ ఏమన్నా తిన్నారా అందరూ? తిన్నారా? ఆన్ సెట్. అసలు ఏంటో అయితే మీకు కూడా ఫర్ ద షార్ట్ అండ్ అది మీకు కూడా పెట్టుంటారు బట్ చెప్పుంటారు అది చేశారని చెప్పి. ఐ థింక్ ప్రొడక్షన్ ఫుడ్ ఎవరు తినలేదు అనుకుంటా ఆ రోజు. ఫుడ్ వస్తుంది మొత్తం టోటల్ అభిజిత్ అనమాట అందరికి యాక్చువల్గా. అయితే అందరు తిన్న తర్వాత అన్నదాత సుఖీభావ అని ఉంటారు కదా, ఖచ్చితంగా అలాంటిది ఏమైనా జరిగినాయా? లాంగ్ లైఫ్ అలాంటిది అంటే కొంతవరకు జరిగింది. బట్ అగైన్ వీ హ్యాడ్ సమ్ పీపుల్ లైక్ ఎందుకంటే అది కొంచెం ఫ్యాన్సీ ఫుడ్ అదంతా చేసాం కదా. సో ఎస్. అయితే అన్నపూర్ణ స్టూడియోస్తో మీకు మాత్రం మంచి కనెక్షన్ ఉంది యాక్చువల్గా. మీ సినిమాతోనే అమల గారు రీఎంట్రీ, నాగార్జున గారు బిగ్ బాస్ అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన చేతుల మీదుగానే టైటిల్, మళ్ళీ ఈ సిరీస్తోనే మళ్ళీ మీరు రీఎంట్రీ ఇచ్చారు. సో అన్నపూర్ణ స్టూడియోస్తో మీకు బాగా కనెక్షన్. లావణ్య గారికి చాలా తెలుగు వచ్చి మనం ఏదో రాదనుకుని మాట్లాడద్దు ఏది కూడా. లేదు నిజంగా నేను నాకు అది నిజంగా కూడా అది నేను మొన్న కూడా ఇదే ఆలోచిస్తుండే. ఇన్ఎవిటబ్లీ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అన్నపూర్ణ స్టూడియోస్ హ్యాండ్ ఉంటుంది ఒకటి దాంట్లో. అదే మీరు ఏది మీ లైఫ్లో ఒక బిగ్ థింగ్స్ అన్ని అంటే ఆల్మోస్ట్ ప్రతిదానికి కూడా అక్కడి నుంచి ఒక ఇదో అయితే వస్తుంది యాక్చువల్గా, రే ఆఫ్ ఇదే హోప్. అవును. అండ్ చాలా మంచి విషయం అండి. ఐ థింక్ నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ నాట్ ఇట్స్ ఒకటో రెండో కూడా కాదు, అన్ని ప్రాజెక్ట్స్లో ఐ థింక్ ఐ హ్యాడ్ సమ్ కొలాబరేషన్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐఎమ్ వెరీ లక్కీ దట్ వే. నిజంగా అది నా మంచి అదృష్టం.